Ready to move in premium triplex villas at Kollur APR Projects. కూటమి లిస్ట్ ఫైనల్ అయినప్పటికీ టికెట్ వస్తుందనే నమ్మకంతో కనిపిస్తున్నారు రఘురామకృష్ణంరాజు. వైసీపీపై అలు పెరగని పోరాటం చేసిన తనకు ఖచ్చితంగా 3 పార్టీల్లో ఏదో ఒక పార్టీ నుంచి టికెట్ వస్తుందని ఆశించారు. విజయనగరం నుంచి RRRకు టీడీపీ టికెట్ ఇస్తుందని రాజకీయంగా చర్చ కూడా జరిగింది. కానీ చివరి నిమిషంలో కథ రివర్స్ తిరిగింది. విజయనగరం ఎంపీ టికెట్ ని కలిశెట్టి అప్పలనాయుడికి ప్రకటించారు. దీంతో రఘురామకృష్ణంరాజు పరిస్థితి ఏంటి అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్లపై పూర్తి విశ్వాసం ఉందనే చెప్తున్నారు రఘురామ. జగన్మోహన్ రెడ్డిని వాళ్ళు ప్రేమించరు అనేది తన ప్రగాఢ నమ్మకం అంటున్నారు. కూటమి అభ్యర్థిగా నరసాపురం నుంచి పోటీ చేయగలననే విశ్వాసం ఉందని ఇప్పటికీ చెప్తున్నారు. అయితే ఇక్కడ అభ్యర్థిని మారుస్తారా అనే ప్రశ్న తెరపైకి వస్తోంది. జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కొన్న తనను జైల్లో పెట్టినప్పుడు చంద్రబాబు తనకు చేయగలిగిన సాయం చేశారన్నారు. అంత సహాయపడిన వ్యక్తి తనకు ఎందుకు అన్యాయం చేస్తారనే నమ్మకంతో ఆయన ఉన్నారు. తనను చంపకుండా, తన పదవి పోకుండా కాపాడిన కేంద్ర ప్రభుత్వ పెద్దలు అన్యాయం చేస్తారనే ఆలోచన లేదంటూ అటు మోదీ పైన కూడా బోలెడు ఆశలు పెట్టుకున్నారు. 3 రోజుల 4 రోజులు పడుతుందా అనేది చెప్పలేనని, తనకు సీటు వచ్చే విషయంపై తనకన్నా ఎక్కువగా తన నియోజకవర్గ ప్రజలకే కాదు, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని ద్వేషించే అందరికీ నమ్మకం ఉందంటున్నారు రఘురామ. బీజేపీ రాష్ట్ర అధిష్టానంతో తనకు పరిచయం గానీ, సాన్నిహిత్యం గానీ లేదన్నారు. దాంతోనే అంతరం వచ్చి ఉండవచ్చన్నారు. తనకు మద్దతుగా కొన్ని వేల మంది నుంచి ఫోన్లొచ్చాయని, కూటమి 100కి 100% తనకు న్యాయం చేస్తుందన్నారు. వైఎస్ జగన్ ఎన్నోసార్లు తను అనుకున్నది చేయలేకపోయారన్నారు. డిస్క్వాలిఫై చేయలేకపోయారని, చంపలేకపోయారన్నారు. చాలా విషయాల్లో ఫెయిల్ అయ్యారని, ఇప్పుడు టికెట్ విషయంలో ఫెయిల్ అవుతారనుకున్నట్లు చెప్పుకొచ్చారు. తాత్కాలికంగా ఆయన విజయం సాధించారని, ముందు చెప్తోనే ఏ పార్టీ నుంచి పోటీ చేస్తానో తాను చెప్పలేదన్నారు. బీజేపీ తరపున పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉండొచ్చని, తాను ఏ పార్టీలోనూ లేనన్నారు. ఆ పార్టీలు అదే చెబుతున్నాయన్నారు. రఘురామ నరసాపురం నుంచి ఎంపీగా పోటీ చేద్దామని భావించారు. ఆ సీటు బీజేపీకి కేటాయించడంతో ఆ పార్టీ టికెట్ ఇస్తుందని భావించారు. కానీ అనూహ్యంగా రఘురామను కాదని ఇక్కడ శ్రీనివాసవర్మకు టికెట్ ఇచ్చారు. అయితే ఇంకా నరసాపురం నాదే అంటున్నారు రఘురామ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.